అన్న ఒకసారి మైక్ పెట్టి సార్ మైక్ పెట్టి సార్ మైక్ అమ్మాయి మంచిగా నేను వెజ్జిపల్లి గ్రామం గంగా నెల్లూరులో సార్ వెల్లిలంకులో ఉన్నాను. సంఘంలో చేరకముందు చాలా బీద బెస్తుల్లో ఉన్నాను సార్. సంఘంలో చేరినాక ఒక డెవలప్మెంట్కి ఒక ఎదిగాను సార్. ఈ మిల్లెట్ అనేది కూడా నాకు తెలియదు సార్. ఇప్పుడు నీకు ఆవు వల్ల ఎంత వస్తుంది? ఒక ఆవు ఉందా, రెండు ఉన్నాయా? 7 ఆవులు ఉన్నాయి సార్, 5 కోళ్ళు ఉన్నాయి. సంవత్సరానికి 2 లక్షల నుంచి 4,000 దాకా ఆదాయం వస్తుంది. పంటలో వచ్చి 50,000 దాకా ఆదాయం వస్తుంది. బాగా డెవలప్మెంట్ చేస్తాను. నేను 10th వరకే సార్. ఈ సంఘంలో చేరినాకే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయినాను సార్. మీకోసమే పెట్టా సంఘాలని. ఓకే, థ్యాంక్స్ సార్. పసుపు కుంకుమ కింద కూడా 10,000 దాకా సార్. 30 ఏళ్ళ ముందు పెట్టాము ఇది మనం పెట్టింది కాదు. 25 ఏళ్ళకి మనం పెట్టామంటున్నా సంఘాలు. ఓకే, కొత్తగా చేయడం మళ్ళా అది ఒరిజినల్ గా వచ్చింది 96, 97లో వచ్చింది పెట్టింది. 2014 చిన్నపిల్లవు కదా. 2002లో జాయిన్ అయ్యాను సార్. ఈ రోజు సంఘంలో ఆ రోజు ఏమీ లేదు. సంఘంలో లేదు. 2002 తర్వాత నిరుపేద స్థితి నుంచి సామాజిక స్థితికి ఈ రోజు బ్యాంక్ లింకేజీ ద్వారా ఎన్నో రకాల వివిధ రకాల లోన్లు అన్నీ తీసుకొని బ్యాంకు ద్వారా ఈరోజు లోన్లు భూమి కొనుక్కొని బోర్ వేసుకొని నీటి సదుపాయాలు సంవత్సరం 4 లక్షలు సంపాదిస్తున్నావు. 4,40,000 సంపాదిస్తున్నాను. ఈరోజు చేపల చెరువు పెట్టుకొని సేంద్రీయ వ్యవసాయంతో నిరంతరం. అక్కడ ఎంత వస్తుంది చేపల చెరువులో? చేపల చెరువులో ఖర్చు బాను 3 లక్షలు వస్తుంది. కూరగాయలతో 40,000 వస్తుంది. ఆవులతో 1,00,000 రూపాయలు వస్తుంది. కూరగాయలు ఎంత వేసావు? ఎన్ని ఎకరాలు వేసావు? 1 ఎకరా వేసాను. 1 ఎకరా వేసావు. సేంద్రీయ వ్యవసాయం సార్. మన నిరంతరం ఆదాయంతో ఏ గ్రేడు ఏటీఎం మోడల్ అన్ని వేసుకొని బ్యాంకు. నువ్వేంటమ్మా? వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. నా భర్త కూలి పనికి వెళ్ళేవాడు సార్. నేను సంఘంలో 2013లో జాయిన్ అయ్యాను. అప్పుడు స్టార్టింగ్ 30,000 తీసుకున్నాను సార్. ఒక టైలరింగ్ మిషన్ తీసుకుని ఇంటి దగ్గర ముట్టుకునేదాన్ని. తర్వాత ఆటోమేటిక్గా 1 lakh తీసుకున్నాను సార్. అట్లా వ్యవసాయం బోర్ వేసుకుని అట్లా చేసుకున్నాను. తర్వాత 2 lakhs తీసుకున్నాను సార్. రీసెంట్గా ఉన్నతిలో వడ్డీ లేని రుణం ద్వారా 3 lakhs రుణం పొంది ఆటో కొనుగోలు చేసుకున్నాను సార్. ఎల్ఎల్ఆర్ తీసుకున్నాను. ఆటో ఏది ఎలక్ట్రికల్ ఆటోనా మామూలు డీజిల్ లేకుంటే? డీజిల్ సార్. నేను వివో లీడర్ గా ఉన్నాను. తర్వాత ఎంఎస్ లీడర్ గా, ఇప్పుడు జిల్లా సమైక్య లీడర్ ఉన్నది మీ స్ఫూర్తితోనే సార్. మీరు ఇచ్చిన అవకాశంతో నేను ఎంత సంపాదిస్తున్నావు నువ్వు? నెలకి 20,000 దాకా వస్తుంది సార్. ఆటో ద్వారా 20,000 వస్తుంది. మళ్ళీ బెల్లం ఆడతాను సార్. చెట్టుగాను మిషన్ కొన్నాను, బెల్లం ఆడతాను. ఏం చదువుకున్నాను? ఇంటర్ చేశాను సార్. DCA చేశాను, డిప్లొమా. గుడ్, కంగ్రాచులేషన్స్. ఏంటమ్మా మీరు? లిఖిత. మేము వచ్చి బ్యాంకులో ఫస్ట్ లోన్ అప్లై చేయండి సార్. ఫస్ట్ లోన్ తీసుకొని మేము టెంకాయ చెట్లు కానీ నాటుకున్నాము. సెకండ్ లోన్ తీసుకొని టైలరింగ్ సంబంధించిన ఐటమ్స్ చేసుకున్నాం సార్. మళ్ళీ వచ్చి అన్నిట్లోనూ ఇవి పిక్కిల్స్ అవన్నీ చేసుకుంటున్నాను సార్. నేను ఏం బ్రాండ్ అమ్మా? సాయి హోమ్ ఫుడ్స్ అనే బ్రాండ్ పెట్టిన సార్. నా పుస్తకం పేరు జింజర్ పికిల్ సాయి హోమ్ ఫుడ్స్. అది చేసుకుంటాను. ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు మనం? నేను సంవత్సరానికి వచ్చి సార్ 3,40,000 నాకు సంపాదిస్తున్నాను. 5 లక్షల దాకా నేను లబ్ధి పడ్డాను సార్. లోన్లు అవి ఇవి చేసుకుంటాను. ఇది గ్రూపుల ద్వారా నేను కట్టుకుంటా, తీసుకుంటా, అడ్జస్ట్ చేసుకుంటాను సార్. వెరీ హ్యాపీ. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? సార్ నేను మిల్లెట్ స్ప్రౌట్స్ తయారు చేస్తాను సార్. స్ప్రౌట్స్ మీతో తయారు చేస్తాను. నీది కిరాణా షాప్ నీదేనా? అవును సార్. సార్ నేను మిల్లెట్స్ కూడా తయారు చేస్తాను. అవి చేస్తావు? బట్టల షాప్, ప్రొడ్యూస్ షాప్ 4 మెయింటైన్ చేస్తాను. ఎంత సంపాదిస్తావు? సంవత్సరానికి ఎంత సంపాదిస్తావమ్మా? ఎంత ఆదాయం? 3,60,000. ఈ 4 కార్యక్రమాల ద్వారా. ఇది షాప్లో అమ్ముతావు? ఇవి కూడా బట్టలు కూడా షాప్లోనేనా? ఇంట్లో అమ్ముతావు? ఇది షాప్లో, అది ఇంట్లో. ఇక్కడ ఇంట్లో తయారు చేస్తావు? ఇది కూడా ఇంట్లో పెట్టే టైలరింగ్. వెరీ నైస్ అమ్మా, ఐఎమ్ ప్రౌడ్. రామ్ రండి రండి, ఇటు పెట్టేమ్మా. దాన్ని తగలకుండా ఇటు పట్టుకోండి, ముందు పట్టుకోండి. రామ్